ఈ విశ్వావసునామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత గురు సంచారంలో మార్పు వల్ల 5 రాసులకి గాను అఖండ రాజయోగం పట్టబోతోందని చెప్తున్నారు గురువుగారు. ఉగాది తర్వాత మే 15వ తేదీ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. గురుగ్రహ సంచారంలో వచ్చేటువంటి ఈ మార్పు వల్ల ఉగాది తర్వాత మీకు సంవత్సరం మొత్తం గూడా 5 రాసుల వాళ్ళకి మే 15 నుంచి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఆ 5 రాసులు ఏంటి అనేది మనం పరిశీలిస్తే ఎప్పుడైతే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడొచ్చే 2, 5, 7, 9, 11 రాసులలో గురువు సంచారం ఉంటే, అలాంటి సంచారం వల్ల గురువు విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. జీవితాన్ని బంగారుమయంగా మారుస్తాడు. జీవితంలో ధనపరంగా బ్రహ్మాండంగా అదృష్టం కలిసొస్తుంది. అంటే ఉగాది తర్వాత మే 15 గురు సంచారంలో మార్పు జరిగి, విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా యోగం పట్టబోతున్న వాళ్ళలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి గురు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి రెండో రాశి అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి గురువు సంవత్సరం మొత్తం కూడా రెండో సంచారం చేస్తాడు. సో, గురువుకి రెండో సంచారం ఉందంటే అది ధన సంచారం కింద లెక్క. వాక్ సంచారం, కుటుంబ సంచారం. అంటే వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం గూడా ధనపరంగా మాటకి తిరుగుండదు. చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. కుటుంబ జీవితం గూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బంగారంలాగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం గూడా. వృషభ రాశి వాళ్ళకి గురు బలం వల్ల, గురు సంచారం వల్ల విశేషమైన రాజయోగం కలుగుతుంది. గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల ఉగాది తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో ఇది దా ఇది మారగానే వస్తున్న రెండో రాశి కుంభరాశి. కుంభరాశి కారణం ఏంటంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు గురు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి ఐదో రాశి అవుతుంది. కుంభం, మీనం, మేషం, వృషభం. సో, ఐదో స్థానంలో సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలుగుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్‌కి వెళ్తారు. కుంభరాశి వాళ్ళ సంతానం ఎక్కడ ర్యాంకులు కొట్టాలో అక్కడ కొడతారు. ఎక్కడ సీట్లు కావాలో అక్కడ సీట్లొస్తాయి. ఏ జాబులు కావాలంటే ఆ జాబులొస్తాయి. డబ్బు పరంగా కుంభరాశి వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్‌కి వెళ్తారు. కుంభరాశి వాళ్ళకి స్పిరిచ్యువల్ పవర్ గూడా పెరుగుతుంది. ధనపరంగా కుంభరాశి వాళ్ళకి కూడా వృత్తిపరంగా గూడా బాగా కలిసొస్తుంది వాళ్ళకి. పంచమ స్థానంలో గురువు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చి తీరతాడు. వాళ్ళ సంతానానికి బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఉగాది తర్వాత వీళ్ళకి. అందులో అసలు తిరుగులేదు, ఎదురులేదు. సో, ఆ తర్వాత గురువు సంచారంలో మార్పు జరగగానే ఈ నామ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి ధనుస్సు రాశి. ఎందుకంటే మే 15 తర్వాత గురువు మారగానే ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురు సంచారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే గురువు మార్పు జరిగినటువంటి మిథున రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఏడవ రాశి అవుతుంది. సో, ధనుస్సు రాశి వాళ్ళకి ఉగాది తర్వాత గురువు మారగానే సంవత్సరం మొత్తం గూడా గురువు సప్తమంలో ఉంటాడు. అంటే ఆ టైంలో పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. చాలా సంవత్సరాలుగా పెళ్లిళ్ళు అవ్వట్లేదనుకున్న ధనుస్సు రాశి వాళ్ళందరికీ గూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఖచ్చితంగా ఉగాది తర్వాత గురువు మారగానే పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి సప్తమ గురువు ఏం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ గూడా సెట్ అయిపోతాయి. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్‌తో విడిపోయేలాగా ఉన్న పరిస్థితి విడాకుల వరకు వెళ్ళినా వాళ్ళు కలిసిపోతారు. పార్ట్నర్‌షిప్పులు చేసేటువంటి ధనుసు రాశి వాళ్ళు అంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు అవి చేస్తారు గదా! వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా కలిసొస్తుంది వాళ్ళకి. విశ్వావసునామ సంవత్సరంలో. ఉగాది తర్వాత గురువు మారగానే ఇది జరగబోతుంది. సో, కాబట్టి ఉగాది తర్వాత గురువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మూడో రాశి ధనుసు రాశి. ఆ తర్వాత రాశి ఈ మార్పు వల్ల అఖండ రాజయోగం దక్కబోతున్నది తులా రాశికి. ఎందుకంటే మే 15 గురువు మారగానే భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు గురువు. విశ్వావసునామ సంవత్సరంలో గురువు తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉంటాడు. క్రితం సంవత్సరం మొత్తం కూడా అష్టమంలో ఉన్నాడు. అన్ని కష్టాలే వాళ్ళకి. ఇప్పుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు. పూర్వజన్మ పుణ్యం తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. పూర్వజన్మలో చేసిన పుణ్యం మొత్తం కూడా వాళ్ళకి కలిసొచ్చి మట్టి పట్టుకుంటే బంగారం అయ్యే పరిస్థితి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఆకస్మికంగా డబ్బు రావడం మొదలవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యము, కుటుంబం అన్నీ బావుంటాయి. భాగ్యస్థానంలో తులారాశి వాళ్ళకున్నాడు కాబట్టి గురువు ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళకు ఉండబోతుంది. సో, తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీకు గురువు యొక్క సంచారంలో మార్పు జరిగింది 9థ్ రాశి అవుతుంది. గురువు భాగ్యస్థానంలో తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రాజయోగం ఇస్తున్నాడు. ఆ తర్వాత విశ్వాసనామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు మారగానే అఖండ రాజయోగం పట్టబోతున్న 5వ రాశి సింహరాశి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి గురువు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురువు రాశి మారినటువంటి మిథున రాశి వాళ్ళకి 11వ రాశి అవుతుంది. సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో ఉగాది తర్వాత గురువు మారగానే ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు.
ఏకాదశం లాభం అంటుంది జ్యోతిష్య శాస్త్రం. ఏ గ్రహమైనా 11 ప్లేస్‌లో ఉంటే తిరుగులేని అదృష్టం. ఎస్పెషల్లీ బృహస్పతి 11 స్థానంలో ఉన్నాడు అంటే అంతకు మించి అదృష్టం ఉండదు. సింహరాశి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతే వాళ్ళకి అష్టమ శని నడుస్తున్నా సరే 11 స్థానంలో గురు బలం వాళ్ళని రక్షలాగా కాపాడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్‌గా టాప్ పొజిషన్‌కి వెళ్తారు. విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. వృత్తిపరంగా కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగబోతున్నారు.